ఈ 40వ అధ్యాయంలో ప్రాముఖ్యముగా కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్రమముగా అమర్చబడము మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ క్రమముగా అమర్చబడము ఎలాగండి? వస్తువులు తెచ్చారు సిద్ధపాటు, అవన్నీ కూడా పరికరాలన్నీ సిద్ధం చేశారు. సరే, పరికరాలన్నీ సిద్ధం చేశారు, తెచ్చేసి పెట్టేసి సమస్యమును ఇక్కడ ఇక్కడ ఇది ఇది అని పెట్టేసి అయిపోయింది నీ పని అని దేవుడు చెప్పటం లేదు. ఏమని చెప్తూ ఉన్నాడంటే సిద్ధపడిన వస్తువులని ఒక క్రమ పద్ధతిలో పెట్టమంటున్నాడు. చూడండి, ఇప్పుడు రొట్టెలు ఉన్నాయి, ఆ రొట్టెలు ఇలా టేబుల్ మీద ఇలా పెట్టే ఇలాగా అనేసి అంటలేదు, క్రమ పద్ధతిలో పెట్టమంటున్నాడు. అలాగే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ విపులముగా చెప్పాడు. అక్కడ దహన బలి అక్కడ ఉంటుంది, మధ్యలో గంగాళము నీళ్లతో నింపబడి ఉండాలి. మళ్ళా సాక్ష్యపు మందసము ఇక్కడ ఉండాలి, దాని యొక్క దీపవృక్షము ఉండాలి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో క్రమ పద్ధతిలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకేమైందండి? ఆశీర్వాదము, డిసిప్లిన్ ఇక్కడ ముఖ్యంగా చెప్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో. తెచ్చిన వస్తువులని అమర్చుకోవడం కూడా ఒక పద్ధతే, ఒక క్రమ పద్ధతే. వాస్తు అంటూ ఉంటాము. వాస్తు అంటే ఏంటండి? క్రమమే వాస్తు. ఏ వస్తువు ఎలాగ ఉండాలి, ఒక డిసిప్లిన్, ఒక క్రమంగా నిదానము, స్ట్రైట్ లైన్, అదే వాస్తు కింద వాడతారే తప్ప అందులో పెద్ద లాజిక్ ఏమీ లేదండి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు కూడా దీవించినప్పుడు ప్రభు ఏం చెప్పాడండి? వెంటనే అవి పట్టుకొని ఆశీర్వదించి ప్రజల్ని ఇష్టానుసారంగా ఉన్నారు కూర్చొని, ఒక క్రమ పద్ధతి లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేసే లేదు. ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాడంటే ఒక క్రమ పద్ధతిగా ఫస్ట్ కూర్చోమన్నాడు. ఒక క్రమ పద్ధతిగా కూర్చున్నప్పుడు అప్పుడు దేవుడు రొట్టెలు పట్టుకొని దీవించమని ఆశీర్వదించమని అన్నప్పుడు అవి విస్తారముగా వచ్చినాయి. చూసారా? కుటుంబంలో క్రమము, డిసిప్లిన్, సంఘములో క్రమము, సమస్యమును క్రమ పద్ధతిలోనే ఆరాధన కానీ సమస్యమును క్రమ పద్ధతులలోనే జరిగిపోవాలి తప్ప ఇష్టానుసారంగా జరగకూడదు. చూడండి, సభ గౌరవం అంటాము. అలాగే ఒక అలజడి జరిగినట్లయితే అది అంతా అపఖ్యాతిగా ఉంటుంది. అలాగే యాజకుడైన రాజు అయిన దేవునికి కోపముగా ఉంటుంది. కాబట్టి మనమందరము క్రమ పద్ధతిలో ఉండడానికి మనము ప్రయత్నం చేద్దామండి. అయితే ఇంకను ఇక్కడ ఈ అధ్యాయంలో 40వ అధ్యాయంలో ఇంకొంచెము వివరణగా చూసుకున్నట్లయితే అవి తెచ్చిపెట్టేమని డైరెక్ట్గా ప్రత్యక్ష గుడారంలోకి తేమట్లేదు. వాటిని వస్తువులని అతి పరిశుద్ధముగా తయారు చేయాలంటే చూడండి, వస్తువుల్ని అతి పరిశుద్ధముగా అభిషేకించమంటూ ఉన్నాడు. దీపవృక్షము కానీ సమస్తమైన వస్తువుల్ని ముందుగా అభిషేకము చేసి తర్వాత అనగా అతి పరిశుద్ధముగా అభిషేకం చేసినప్పుడు అతి పరిశుద్ధముగా తయారవుతాయి. గంగాళం దగ్గర నుంచి వాడుకున్న దహన బలి దగ్గర నుంచి మందసం దగ్గర సమస్తమును తైలముతో అభిషేకము చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆ వస్తువులకే వాడుకోవడానికే ఆ వస్తువులకే అంత పరిశుద్ధముగా ఉండడానికి అభిషేకము చేయమంటూ ఉన్నాడు. అలాగే దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉన్న మనము, దేవుడే మనలో నివసిస్తున్నాడని నమ్ముతున్న మనం ఇంకెంత పరిశుద్ధముగా ఉండాలి ఈ రోజున ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాము. అందుకనే చూడండి, ఆయన యాజకుడైన అహరోను గారిని ఏం చేశాడండి? స్నానము చేయించి, ఇప్పుడు గుడారం బయట స్నానము చేయించి అభిషేకము చేసి అప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశపెట్టి ఉన్నాడు. చూసారా? ప్రత్యక్ష గుడారంలోకి, దేవాలయంలోకి రావడం ఎంత పరిశుద్ధముగా ఉండాలో ఈ క్రమ పద్ధతి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఎంత పరిశుద్ధముగా, అతి పరిశుద్ధంగా. అందుకే మనం అందరం కూడా ఈ రోజున అతి పరిశుద్ధముగా తయారవడానికి మనము అభిషేకిస్తూ ఉన్నాము. అలాగే ఆ రోజున ఎలా అయితే అతి పరిశుద్ధంగా అయినాయో ఆ వస్తువులు అంటండి, ఆ తైలముతో ప్రోక్షించినప్పుడు అవి తైలముతో చిలకరింపేసినప్పుడు అవి పరిశుద్ధము నుంచి అతి పరిశుద్ధముగా తయారైపోయినాయి అంటండి పరికరాలు. అలాగే మనం కూడా పరిశుద్ధము నుంచి అతి పరిశుద్ధముగా తయారయ్యే భాగ్యము దయచేస్తాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాయండి.
అయితే ఇంకొంచెము కొన్ని వచనాలు ఇక్కడ చూసుకున్నట్లయితే 40వ అధ్యాయము అదే నిర్గమ 36, 37లో ఉంటుందండి. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి అని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానానికి ప్రయాణం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు. వారికి ఇక్కడ ట్రాఫిక్లో ఎలా అయితే రెడ్ సింబల్ పడితే ఆగిపోతారు, గ్రీన్ పడితే ఏమవుతుందండి కొనసాగిస్తూ ఉంటారు. అది ఒక సిగ్నల్, ఒక సూచన అన్నమాట అండి. ఏ విధముగా సిగ్నల్ సూచన ఉన్నదో ఆ రోజున ప్రజలకి వారికి ప్రయాణము చేయడానికి ఒక సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు అంటే దేవుడు. ఎలాగా మేఘము మందిరము నుంచి పైకి వెళ్ళేదనుకోండి, అయితే మనము కదలాలి, మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు అంటే. వారు ముందుకు ప్రయాణం చేస్తూ ఉండేవారు. మరలా మేఘము నిలిచి ఉన్నప్పుడు వారు అక్కడే ఉండిపోయేవారు అన్నమాట, స్టే చేసేవారు అక్కడ. అది ఒక సిగ్నల్గా, సింబల్గా చేస్తూ ఉన్నది ఆ రోజున. అయితే ప్రభువారు ఆరోహణమయ్యారు. ఆరోహణమైనప్పుడు కూడా ఆ మేఘమే వచ్చి ప్రభువుని కొనుక్కోబడిపోయింది అంటారు. చూడండి, ఆ మేఘమే వచ్చి కొనుక్కోబడిపోయింది ఆరోహణమైనప్పుడు. అపోస్తులు 1:9లో ఉంటుందండి. ప్రభు ఆరోహణమైనప్పుడు ఆ మేఘమే వచ్చి కొనుక్కోబడింది. మేఘము ద్వారా వెళ్ళిపోయాడు, అదే మేఘముతో మరలా వస్తూ ఉంటాడంటండి. ఆ రాకడికి మనము మేఘాశయుడే వచ్చుచున్నాడని మనం వాక్యంలో చదువుకుంటూ ఉంటాం అన్నమాట అండి. అయితే ఇక్కడ చూడండి, ఈ రోజున సులువు వేయబడ్డారు. ఈరోజు సులువు వేయబడినప్పుడు అనేక మంది ఆయనని ద్వేషించినారు, పొడిచారు, కొట్టారు, హింసించారు ఈ రోజున. అయితే ఈ రోజుకి ఇంచుమించుగా 2000 సంవత్సరంలో పూర్తయినది. మరలా ప్రభు వెళ్ళి ఆరోహణం అయిపోయారు. మరలా వచ్చేటప్పటికంటండి వీరందరూ కూడా గుద్దిన వారు, దూషించిన వారు, ఉమ్మి వేసిన వారు దేవుణ్ణి చూస్తారంటండి. చూడండి, ఈ రోజున మనం అందరము కూడా వారు ఎన్ని సంవత్సరాలు అయ్యిందండి? 2000 సంవత్సరాల పైనే మరణించారు. వారు గతం అయిపోయింది. కానీ వారందరూ కూడా ప్రభు వచ్చినప్పుడు వారందరూ చూస్తారంటండి వారిని. చూడండి, అనగా వారికి ఆ రోజున మృతులైన వారు లేపబడతారు. అయితే మరలా అదే సమయాన్న విశ్వసించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు కూడా చూస్తారు. ఆ రోజున వారందరూ కూడా కొనుక్కోబడతారు. మరి వారు చూడండి, కొనుక్కోబడతారా? ప్రేమించలేని వారు సువార్తను నమ్మలేదు, దేవుని సువార్తని. అలాగే చూడండి, ద్వేషిస్తూ ఉన్నామా, మనము అసహించుకుంటున్నామా, ప్రేమిస్తూ ఉన్నామా? ఈ రోజున రాత్రి వేళ సమయంలో 40వ అధ్యాయంలో ఏ విధముగా ఉన్నామో ఒకసారి పరిచయం చేస్తాము. ఆయన మేఘాశయుడే వచ్చేటప్పటికి ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉన్నాము, ఏ విధముగా మన దారి ఏ విధముగా నెత్తుకుంటూ ఉన్నాము, ఆయన వచ్చేటప్పటికి రెడీగా ఉన్నామా, రెడీగా లేమా? గొర్రెపిల్ల వధువు వరుడు, గొర్రెపిల్ల వధువు సంఘము ఎలాగ అలంకరణ చేసుకోవాలండి? వధువు ఎలా చేసుకుంటుంది? మేకప్లు వేసుకుంటుంది, లిప్స్టిక్లు వేసుకుంటుంది, ఇవన్నీ ఆభరణాలు. వరుడు కోసము ఎంత అందముగా తయారవడం, అలా సిద్ధపాటు. అలాగే మనము మెలకువ కలిగి ఉండాలి. మనం మేకప్ అంటే ఏంటంటే అర్థము, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయడము, వాక్యాహారంలో ఎదుగుతూ ఉండడము, పచ్చని చెట్టు వలె మనము అలాగే నీటి బొగ్గల మధ్య ఎదుర్కోవాలి. మళ్ళా దేవుని సువార్తలో పాలు పంచుకోవాలి, దేవుని ఆలయం పనుల్లో పాలు పంచుకోవాలి. ఆత్మీయ సంబంధముగా, ఆత్మీయంగా ఎదుగుదల ఉండాలి. అప్పుడే మెలకువ కలిగి ఉన్నట్లయితే వరుడు కోసము మనం సిద్ధపాటు కలిగి ఉంటాము. అటువంటి సిద్ధపాటే మనము కలిగి ఉండాలి. ఆయనను మరలా ద్వేషించిన వారు, దూషించిన వారు, వారి పరిస్థితిని చూడండి. అలాగే ఆ పరిస్థితిలో మనము ఉండకూడదని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చూడండి, మొదటి
దీర్ఘదర్శిని 4:17లో ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోకూడదు. చూసారా, ఈ రోజున వారు మేఘం వచ్చింది వెళ్ళింది, కానీ ఆ మేఘం మీద ఎక్కే స్థితి వారికి లేదు. ఈ రోజున ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఆ మేఘమే ద్వారా వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు, స్థలము సిద్ధపరిచి మళ్ళీ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు, అదే మేఘం మీద మనల్ని తోడుకొని తీసుకెళ్ళిపో కృప మనకిస్తూ ఉన్నాడు. అంత భాగ్యం మనకిస్తూ ఉన్నాడు. దాని మీద ఒక బస్సు ఎలాగా, ఒక ట్రైన్ ఎలాగా, హెలికాప్టర్ ఎలాగా, అలాగా మేఘము ఒక వాహనం మనకి ప్రయాణము సహాయము చేస్తూ ఉన్నది. ఆ మేఘం మీద అంత ధన్యత చూడండి. దేవుడితో పాటు సమానముగా చూడండి, చక్కగా ఆయనతో పాటు వెళ్ళిపోయే స్థితి, కలిసి నడిచే స్థితి దేవుడు అంత గొప్ప ధన్యత కలగజేస్తున్నాడండి. అటువంటి మేఘమానుషీనుడైన దేవుడు ఈ 45 దినాలు మనకి కాచి కాపాడాడు. ఒక్కొక్క అధ్యాయం నిబంధనలు తెలుసుకున్నాము, వాటిని విడిపించుకోవడం తెలుసుకున్నాము, తెగుళ్ళు తెలుసుకున్నాము, వాటి నుంచి విడిపించడము, సమస్యలను నిబంధనలు, ఆజ్ఞలు, ఒక క్రమము, అతి పరిశుద్ధపరచుకోవడం తెలుసుకున్నాము. అలాగే ఈ రోజున తైలము కోసము సుగంధ తైలము, ఆనంద తైలము, పరిమళ తైలము సిద్ధపాటు చేసుకుంటున్నాము. మనం అందరము అతి పరిశుద్ధముగా తయారవి దేవుని సన్నిధిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పరికరములు వాడుకొని ఆత్మీయ జీవితంలో ఎదిగే కృప మనకి దయచేయాలని దేవుడు మనల్ని సంఘానికి తోడుగా, ఆ మేఘం ఆ రోజున ఎలా తోడుగా ఉందో అదే మేఘం మనకి సంఘానికి మనకు తోడుగా ఉండి ప్రేమ ఇందులో సమస్తమైన విషయాల్లో తోడుగా ఉండి మనల్ని మోసే ఉపవాసం దేవునిలో మనకు అనుగ్రహించి అలాగే సువార్తలో ఇంకనూ సంఘము అభివృద్ధి ఇచ్చే కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.